హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్. మన సాహిత్యం బెంగాలీ రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు మీద రవీంద్ర భారతి వచ్చింది. అది మనకు సమస్య కాదు. మన అసెంబ్లీ ముందు గుజరాతీ వారి విగ్రహం ఉండొచ్చు, అది మనకు సమస్య కాదు. మధ్యప్రదేశ్ లేదా మహారాష్ట్ర వారి విగ్రహాలు ఉండొచ్చు, కానీ సాటి తెలుగువాడి విగ్రహం పెడితే సహించలేకపోతున్నాం. 15 నిమిషాల్లో మనల్ని చంపుతాం అనే వాళ్ళతో మాత్రం మనకు ఎలాంటి సమస్య లేదు. బాలు గారి అభిమానిగా ఆయన ఎందుకు రాజకీయం చేస్తున్నారో తెలియక ఆవేదనతో చెప్పుకుంటున్నాను. బాలు గారు తెలంగాణ వాడు కాదు, ఆంధ్ర వాడు కాదు, ప్రతి తెలుగు వ్యక్తి హృదయం. గిన్నిస్ రికార్డులు సాధించి భాషలు ప్రాంతాలు దాటి కోట్ల మందికి సంగీతానందం అందించిన మహానుభావుడు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఇంత గొప్ప లెజెండ్ కు విగ్రహం ప్రతిష్ఠించే ప్రయత్నాన్ని కొందరు చౌకబారు రాజకీయాలతో విభజనకు ప్రయోజనం చేసుకోవడం చాలా బాధాకరం. సంగీతాన్నే జీవించిన మన తెలుగు గర్వకారణం బాలు గారు. ఆయనకి గౌరవం ఇవ్వడం రాజకీయాల విషయం కాదు, మన తెలుగు గౌరవానికి ఇచ్చే నిలువెత్తు మద్దతు. పద్మవిభూషణ్ డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహానికి మనం ఒకేసారి ఒకే స్వరంగా మద్దతు తెలుపుదాం. ఎందుకంటే ఆయన స్వరం శాశ్వతం, ఆయన తెలుగు గుర్తింపు శాశ్వతం. నిజంగా వ్యక్తులను వారి యొక్క కళా జగత్తుకు సంబంధించిన సాధించిన ఎత్తుల గురించి ఆలోచించాలి గాని ప్రాంతీయ భేదాలతోనో ప్రాంతీయ దృష్టితోనో వారిని చూసి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కించపరచడం సమంజసం కాదు. అయితే చరిత్రలో దాదాపు తెలంగాణ వీరులను, తెలంగాణ కళాకారుల్ని అనేక రకాలుగా మనం వారిని అవమానించినామని ఆ గాయాలు ఇంకా పచ్చిగా ఉండడంతో ఏ మచ్చాలైనటువంటి బాలసుబ్రహ్మణ్యాన్ని కూడా విగ్రహంగా అంగీకరించే స్థితిలో తెలంగాణ ప్రజలు, అది కొంతమందా ఎక్కువ మందా మెజారిటీనా మైనారిటీనే కాదు, అంగీకరించే స్థితిలో లేరు. ఆయన అప్పుడున్న పరిస్థితుల్లో బహుశా తెలంగాణ పాట పాడున అని ఉండవచ్చు. అంతనా మాత్రాన తెలంగాణ పైన ద్వేషం ఉందని గాని ఆ భాష పట్ల చిన్నతనం ఉంది కానీ లేదు. ఏదో కారణంగా ఆయన చిన్నబుచ్చడం ఈ రోజు జరుగుతోంది. ఏదో సందర్భంలో సినిమాకు సంబంధించి తన బావగారైనటువంటి బాలసుబ్రహ్మణ్యం గారికి ఒక చిన్న జ్ఞాపికగానో, ఒక స్మారకంగానో, ఒక గుర్తింపుగానో రవీంద్ర భారతి అంటే 2 రాష్ట్రాలకి ఒక సాంస్కృతిక కేంద్రంగా ఉన్నటువంటి ఆ యొక్క స్థలంలో ఆయన విగ్రహం ప్రతిష్ఠిస్తే ఆయనకి గౌరవం మన తెలుగు ప్రజలందరికీ అదృష్టంగా ఉంటుందని భావించి ఆయన అక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకున్నాడు గాని సుధాకర్ గారికి వ్యక్తిగతంగా అందువల్ల వచ్చే ప్రయోజనం కూడా ఏమీ లేదు. అయితే మనం ప్రతిదీ రాజకీయం చేసేదానికి అలవాటు పడిపోయి ఉన్నాము కాబట్టి గద్దర అవార్డు అంటే కించపరిచాము, ఈ రోజు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం అంటే అవమానిస్తున్నాం. ఏది ఏమైనా కళాకారులు వారు వెళ్ళిన తర్వాత వాళ్ళు గౌరవించడం నేర్చుకోవాలి తప్ప వారిని అవమానించడం, ఏదో రకంగా వారిని పట్ల మనము ఎత్తిపొడుపు మాటలు మాట్లాడడం అనేది ఆ కళకు వారికి మనము చిన్నతనం తెచ్చినట్టే, వాళ్ళని అవమానించినట్టే. సో ఫ్రెండ్స్, కళాకారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, సాంస్కృతిక సంస్థలు కావచ్చు, ఎవరైనా సరే బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఒక గాయక వ్యవస్థ. ఆయన ఒక తెలుగు భాషకు పటిష్టమైనటువంటి నిఘంటువులాగా పనిచేసినటువంటి నిత్య శ్రామికుడు. ఆయన్ని గౌరవించడం మన బాధ్యత. ఆ యొక్క కోణంలో మనం బాలసుబ్రహ్మణ్యం గారిని గౌరవించుకోవడంలో ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అనేది మనందరికీ కూడా గుర్తింపు, ఆయన ఆత్మకు కూడా శాంతి. సో ఫ్రెండ్స్, నా కథనం కానీ మీకు నచ్చినట్లయితే మా మన సాహిత్యం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేగాని వ్యక్తిగతంగా బాలసుబ్రహ్మణ్యానికి కించపరిచి మనం పొందే ఆనందంలో ఎటువంటి తెలంగాణ గుర్తింపు రాదని గుర్తించండి మిత్రులారా.